మీ ఎనీ క్వశ్చన్? ఇంకా లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయా? అయిపోయిందా? ఎందుకంటే కరెక్టే, ఆయనలాగా 3 లక్షల కోట్లు దోచుకోవడం నాకు తెలియదు, నరహత్యలు చేయడం తెలియదు, అబద్ధాలు ఆడడం తెలియదు, మోసాలు చేయడం తెలీదు, 12 కేసుల్లో ఇడుక్కొని జైలుకి 2 సంవత్సరాలు వెళ్ళడం తెలీదు, రౌడీయిజం చేయడం తెలీదు, పోలీసుల మీద దాడులు చేయడం తెలీదు. అర్థమైందండి? జగన్కి విజయసాయి రెడ్డికి అవన్నీ పండిట్లు వాళ్ళు, మాకు అవన్నీ తెలీదు. నా మీద 43 పాటలు కట్టారు, అవి వినండి కొంచెం. మీరందరూ పాటలు డౌన్లోడ్ చేసుకొని విశ్వవిజేత ఆ పాటలు వేయండి. పవన్ కళ్యాణ్ మీద పోటీకి లేదండి, చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడం అంటే ఆయన చేస్తున్నాడని విన్నాను. ముందు పాలకొల్లు అన్నారు, నేను అనౌన్స్ చేశాను, వెంటనే ఆయన భీమవరం మారాడు, నేను కూడా భీమవరం మారా. వాళ్ళు డిబేట్కి రాలేదు. పవన్ డిబేట్కి రాకపోయినా తమ్ముడి మీద ఉన్న అభిమానం లేదు. నాగబాబు తమ్ముడు మంచోడు, నిజంగా నేను ఎంత మంచిగా బాగా మాట్లాడుకున్నాను చెప్పాలా? నాగబాబుని అడగండి. అదే అలా లేచి అరే తమ్ముళ్ళండి, వాళ్ళు ఎందుకు రాలేదో నాకు అర్థం అవట్లా. లేకపోతే బీఎస్పీకి ఓటు బ్యాంక్ ఉందా, బీఎస్పీతో కలిశారు. సిపిఐ సిపిఎం ఓటు బ్యాంక్ ఉందా, మన వాళ్ళతో కలిశారు. అంటే ఏంటి, అవినీతి పరులు అవినీతితో కలుస్తారా? సిపిఐ సిపిఎం మంచి పార్టీలు. బీఎస్పీ గురించి నేను మాట్లాడిన వాళ్ళకి ఓట్ల హక్కులే లేవు, ఇక్కడ ఓటు బ్యాంకే లేదు. ఇదేంటిది? మాకు 100కి 50, 60, 70 ఓట్లు ఉన్నాయని అందరికీ తెలుసు. 100కి 30, 40 కంటే ఒక్క ఊర్లో 100కి 30, 40 తక్కువ లేదు. మరి ఈ తెలివి తక్కువ దద్దమ్మలు, ఈ రెబల్స్ 1% తెలివితేటలు లేక అందులో కొట్టుకుంటున్నారు, దాడులు చేసుకుంటున్నారు ఓడిపోయిన పార్టీల గురించి. అరే గెలిచే పార్టీ ప్రజాశాంతి